తెలంగాణలో రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కు తిరుగుండదని కేసీఆర్ అన్నారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై నేతలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రజలు అర్థం చేసుకున్నారని నాయకులతో కేసీఆర్ చెప్పారు. హనుమకొండ, ఎలుగుతుర్తిలో జరిగే రజతోత్సవాల సభను సక్సెస్ చేసేలా కృషి చేయాలని నేతలకు సూచించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సభపై ప్రత్యేక చొరవ తీసుకుని సభకు పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలని పిలుపునిచ్చారు. 10 లక్షల మంది తరలివచ్చే అవకాశం ఉందని, సభకు సరైన ఏర్పాట్లు చేయాలని, ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని నాయకులకు సూచించారు కేసీఆర్. అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి స్వామి ద్వారా. స్వామి, ఆశా బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతోటి కూడా సమావేశమయ్యారు. ఇటు పార్టీ రజతోత్సవ మహాసభ ఏర్పాటుకు సంబంధించిన విషయం పైన వారికి జన సమీకరణతో పాటు పార్టీకి సంబంధించిన క్యాడర్ని సమాయత్తం చేసుకునే విషయంలో దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు పలు కీలక అంశాలు వారితో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి వివిధ పరిణామాల పైన కూడా వారితోని తన ఆలోచనలు పంచుకున్నట్టుగా కూడా పార్టీ సంబంధించిన నాయకులు తెలుపుతున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యంగా పనిచేస్తాం తప్ప ఇతర అంశాలు ఏవి మనకు ఉండవు. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి పనిచేస్తుంది. ఏ విషయం కూడా సరిగా వ్యవహరించలేదని చెప్పేసి కూడా కేసీఆర్ వారితో అన్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ 1 సంవత్సరం పాటు రజతోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి పార్టీ అధినేత కేసీఆర్ భావించారు. అందులో భాగంగానే గతంలోనే పార్టీకి సంబంధించిన కీలక నాయకత్వంతో కూడా తెలంగాణ భవన్ లో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇందులో గత ఏడాది కాలం పాటు పార్టీ రజతోత్సవాలను నిర్వహించాలి. పార్టీకి సంబంధించి గ్రామ స్థాయి నుంచి క్యాడర్ అంతా కూడా ఆ పార్టీకి సంబంధించి ఒక నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. గ్రామ స్థాయి కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. గతంతో పోలిస్తే పార్టీని మరింత బలంగా నిర్మించాలి. ఇప్పటికే 60 లక్షల పైగా పార్టీకి సంబంధించిన క్యాడర్ ఉంది, వైపు సభ్యత్వం ఉంది. దీనికి సంబంధించి గ్రామస్థాయి నుంచి కూడా దీన్ని సమన్వయం చేసుకోవాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగా వాళ్ళు పార్టీకి సంబంధించినటువంటి బలోపేతంగా తీసుకోవాల్సిన చర్యలపైన కూడా వారితో మాట్లాడినట్లు తెలుస్తుంది. ఒక్కొక్క జిల్లా వారిగా అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితులు, స్థానికంగా కాంగ్రెస్ వ్యవస్థ తీరుపైన కూడా వారితో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మరోవైపు నిన్న ఒకవైపు పెద్ద ఎత్తున కూడా రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు చాలా హామీలు ఇచ్చింది. హామీలు నెరవేర్చకుండా రైతుల్ని గోస పెడుతున్నారు, వారిని ఏడిపిస్తున్నారు, పంటలు ఎండబెడుతున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా వర్షాలు పడి వాటర్ ఉన్నప్పుడు కూడా ప్రాజెక్టు నుంచి సకాలంలో నీరు తీసుకొని చెరువులు నింపితే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పేసి కూడా కేసీఆర్ వారితో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. చాలా చోట్ల కూడా కాలువలు లేని కారణంగా నీళ్ళు ఇవ్వలేకపోతామని పైకి చెప్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు చెరువులు నింపి పెడితే కష్టంగా బోర్లు పోసేవి, పంటలు ఎండిపోకుండా ఉండేవి. చాలా చోట్ల లక్షలాది ఎకరాల పంట ఎండిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతుల్ని గోస పెడుతున్నారని చెప్పేసి కూడా కేసీఆర్ మాట్లాడినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ వస్తే రైతులకు అన్ని చేస్తామని చెప్పి చాలా రకాల హామీలు ఇచ్చారు. రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇవన్నీ ఏవి పూర్తిగా అమలు చేయకుండా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కూడా వారితో మాట్లాడినట్టు తెలుస్తుంది. మరోవైపు నిన్న ఒకవైపు హెచ్సీలో ప్రభుత్వం భూములకు సంబంధించిన వివరం విషయం సంబంధించి కూడా హెచ్సీలో జరుగుతున్నటువంటి పరిణామాలతో కూడా వారితో మాట్లాడినట్టు తెలుస్తుంది. ప్రభుత్వం ఏదైనా విషయం ఉంటే అందరినీ కన్సల్ట్ చేసి అందరికీ నచ్చజెప్పి పని చేయించుకోవాలి తప్ప విద్యార్థులను రెచ్చగొట్టి వారిపై లాఠీచార్జ్ చేస్తే విద్యార్థులు ఊరుకుంటారా అని చెప్పేసి కూడా వారితో అన్నట్టుగా తెలుస్తుంది. విశ్వవిద్యాలయాలతో కొట్లాడితే అవి ఒక విషయం తెగే విషయాలు కావని చెప్పేసి కూడా వారితో మాట్లాడినట్టు తెలుస్తుంది. విద్యార్థులతో పెట్టుకోవద్దని కూడా ఈ ప్రభుత్వం అనవసరంగా విద్యార్థులతో పెట్టుకొని ఇలా చేయడం సరికాదని చెప్పేసి కూడా అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అందరినీ కలుపుకొని నచ్చజెప్పుకుంటూ పోవాలి తప్ప ఏకపక్షంగా వివరిస్తే ఇలాగే తిరుగుబాటు వస్తుందని చెప్పేసి కూడా వారితో అన్నట్టుగా తెలుస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పులన్నీ కూడా మనకు ప్లస్ అవుతాయి. రానున్న రోజుల్లో తెలంగాణకు బీఆర్ఎస్ దిక్కు, 2 జాతీయ పార్టీలు ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ 2 కూడా తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి, తెలంగాణ ప్రయోజనాలు సరిగా పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా వారితో అన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేల సంబంధించినటువంటి పార్టీ ఫిరాయింపుల విషయంలో అసెంబ్లీలో మాట్లాడిన తీరు పలువురు ఎమ్మెల్యేలు కేసీఆర్ దగ్గర ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. కావాలని ముఖ్యమంత్రుల మాట్లాడడం పైన కొందరు నేతలు ప్రస్తావిస్తే కేసీఆర్ పెద్దగా స్పందించకుండా వారు చేసే తప్పులన్నీ కూడా మనకే ప్లస్ అవుతాయి, దీనికి సంబంధించి న్యాయస్థానాలు చూసుకుంటాయని చెప్పేసి కూడా వారితోని అనునయించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా వివిధ దశలకు సంబంధించి వాటిని సమాయత్తం చేస్తూ వారిని అనేక రకాల కార్యక్రమాలకు త్వరలోనే మనం సిద్ధమవుదాం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలే మనకు బలాన్ని ఇస్తాయి, మనం పార్టీ క్షేత్రస్థాయిలో బలపడడానికి కారణమవుతాయని చెప్పేసి కూడా కేసీఆర్ వారికి చెప్పినట్టు తెలుస్తుంది. ఈ రోజు మరోమారు
ఆ ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో కూడా కేసీఆర్ సమావేశం అవుతారు. ఇలకదుర్తిలో నిర్వహించేటువంటి భారీ బహిరంగ సభకు సంబంధించి దాదాపు 10 లక్షల మందిని తరలించాలని చెప్పేసి టార్గెట్ గా పెట్టుకున్నారు. రాష్ట్రంలో ప్రజల్లో నెలకొన్నటువంటి అసంతృప్తికి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ భరోసా ఇవ్వాలి. భరోసాకు ఈ రజతోత్సవ మహాసభ ద్వారా ఒక మెసేజ్ పంపాలి. రానున్న రోజుల్లో వారికి మేము అండగా ఉంటాము. ఒకవైపు రాష్ట్రంలో బీజేపీ బలపడడానికి ప్రయత్నం చేస్తుంది. వారికి ఆ స్కోప్ ఇవ్వకుండా ఆ స్థానాన్ని మనమే భర్తీ చేయాలి. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అని చెప్పేసి ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే ఎలకదుర్తి బహిరంగ సభ ద్వారా దాదాపు 10 లక్షల మంది తరలించి వారికి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలి. ప్రతి జిల్లా అధ్యక్షులు దీనికి ఇనిషియేషన్ తీసుకొని గ్రామస్థాయి నుంచి పెద్ద ఎత్తున కూడా జనాన్ని తరలించడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా వారికి సూచించినట్టుగా తెలుస్తుంది. ఆశ.